ఉపకత్రౌ రసాదీనాం సా పునః స్యాత్ చతుర్విధ వైదర్భీ చాధ గౌడీ చ పాంచాలీ లాటికౌ తథా విభజ్య. గౌడీ రీతి ఎనునది కావ్యరీతి భేదములలో ఒకటిగా చెప్పబడింది. సంఘటనారీతి కలిగి రంగ సంస్థా విశేష విషయకరమైన పదము రసాదులకు ఉపకారకమై వైదర్భి, గౌడీ పాంచాలీ లాటిక అనే భేదాలతో 4 విధాలుగా ఉంది. సమాస బహుళమై సంఘటన యొక్క ఆడంబరము కలిగి ఓజస్సును ప్రకాశింపజేయ వర్ణము కలది సమాన బహుళమైన రీతి గౌడి అనబడును. ఉద చంచంద్భుజ భ్రమతి చండ గదాభివాత, గౌడజనులకు ప్రియమైన దగుట చేతను, గౌడజనులు ప్రయోగించుట చేతను, ఆ రీతి ఒక ప్రత్యేకమైన ఆచరణీయ లక్షణమగుట చేతను గౌడియా రీతి అని పురాణ కావ్య గ్రంథములందు లాక్షణికులు దీనిని ప్రత్యేకంగా గ్రహించుట జరిగింది. బాలునికి 6వ, 8వ నెలలోగాని, బాలికకు 5వ, 7వ నెలలోగాని అన్నప్రాసము చేయవలెను. అనగా ప్రథమాన్న భక్షణ సంస్కారము. తండ్రి మంచి లగ్నమందు సుస్నాతుడై శుభ్రంగా స్నానమాచరించి వృద్ధి శ్రాద్ధానంతరము శుచి అనే పెరుగల అగ్నిని స్థాపించి విరూపాక్ష జపం చేసి కుషండిక అనే అగ్ని సంస్కార కార్యము చేసేవాడు. తరువాత ప్రకృత కర్మారంభంలో ప్రాదేశ ప్రమాణములైన నేతిలో ముంచిన సమిధలను అగ్నిలో హోమం చేసి నిర్వర్తిత మహావ్యాహృతి హవనుడై మంత్రోచ్చారణ పూర్వకంగా నేతిలో పంచాహుతి హోమం చేసిన పిదప పంచప్రాణ హోమము మహావ్యాహృతి హోమాలు చేసి తిరిగి నేతిలో ముంచిన సమిధలమ హోమం చేసి ప్రకృత కర్మమును సమాప్తి చేస్తాడు. అటు తరువాత ఉదీచ్యమైన శాట్యాయన హోమం మొదలుకొని వామదేవ్యగానాంతముగ గల కర్మ చేసి మంత్రపూర్వకంగా కుమారుని నోటిలో అన్నము పెట్టేవారు. తదుపరి పురోహితులకు దక్షిణ ఇచ్చేవారు. ఈ కార్యము బాలునకు 6వ నెలలోనే చేస్తారు. శూన్యధులు మొదలైనవి వదిలి శుక్లపక్ష తిథులయందు ఈ సంస్కారం చేయవలెనని మార్కండేయంలో ఉంది. చక్కగా నూతన వస్త్రలు, భూషణాలు అలంకారములతో సుసజ్జితుని చేసిన కుమారుని ఒడిలో కూర్చుండబెట్టుకుని దేవతా సమక్షంలో బంగారు పాత్రతో అన్నం తినిపించి తరువాత తేనె, నెయ్యి, బంగారము కలిపిన పాయసాన్ని పెట్టెవారు. ఈ ప్రకారముగా అన్నప్రాశన అయిన తరువాత కుమారుని తల్లి ఒడిలో కూర్చుండబెట్టి దేవతా సాన్నిధ్యంలో సకల శిల్పకళాపదార్థాలు, శస్త్రాస్త్రములు, స్వర్ణాభరణాలు, గ్రంథములు వాటిని వ్రాయు గంటములను, కలము, అలంకరించిన స్థలము మధ్యలో బాలకుని వదలి శిశువు స్వయంగా ఏ పదార్థాన్ని తీస్తాడో అదే అతని వృత్తి యగునని నమ్మి దాని యందే అతనికి శ్రద్ధ కలిగేటట్లు చేసేవారు. గౌడాభినందుడు ఇతని పూర్వులు గౌడ దేశ నివాసులగుటచే ఇతడు కాశ్మీరముననున్న గౌడ విశేషణము ఇతనికి వచ్చింది. శక్తిపంతుడు గౌడ దేశము నుండి కాశ్మీరమునకు వలస వచ్చినవాడు. అతడి మనుమడు అయిన శక్తి స్వామి లలితాదిత్యనృపాలుని మంత్రులలో ఒకడు. ఆ రాజు శాలివాహన శకము 617, 654లోని వాడు. ఆ మంత్రి సంతతిలో 5వ వాడే ఈ గౌడాభినందుడు. ఇతడు గొప్ప సంస్కృత పండితుడు, కవి. ఇతడు రాజశేఖరునకు సమకాలీకుడు. బిల్హణ కవి ఇతనిని తన సూక్తి ముక్తావలిలో పేర్కొనియున్నారు. కావున ఇతడు శాలివాహన శకము 800 ప్రాంతం వాడగును. ఇతడు బాణుని కాదంబరీ కథను గైకుని కాదంబరీ కథా సారమను పేర 8 సర్గల పద్యకావ్యమును రచించెను. అభినవ గుప్తపాదుడు కథా తాత్పర్యమును సర్గబంధముగా జేయుట ఉదాహరణగా దీని పేరెత్తి ఇది భట్ట జయంతునిది అనెను. అభినందుడు అనుటకు బదులుగా ఇతని తండ్రి పేరు పొరపాటుగా పేర్కొన్నాడు అనుట నిజము. ఏమనగా క్షేమేంద్రుడు తన సువృత్త తిలకములో కథా ప్రణంగే యథాభినందస్య అని ఈ కథాసారమునే స్మరించెను. ఈ కవి సరిగా బాణుని గద్యము అనుసరించి ఈ కృతి నిర్మించేననుటకు ఉదాహరణ. తస్యాం నిజ భుజోద్యోగ విరాజితారాతి మండల హై అఖండల ఇవ శ్రీమాన్ రాజా శూద్రక ఇత్యభూత్ అని పేర్కొనియుండెను. ఇది సంస్కృత కవి జీవితము బ్రహ్మశ్రీ మల్లా సూర్యనారాయణ శాస్త్రి గారిచే రచింపబడిన గ్రంథము నుండి గ్రహింపబడింది. గౌడ పాద పర్వతము ఋగ్వేదము 10:75లోను, ఐతరేయ బ్రాహ్మణము 8 నుండి 14, 4లోను, బృహద్ధర్మ పురాణము 22వ అధ్యాయంలోను గంగానది ప్రశంస, దాని గమనాదులు వివరింపబడ్డాయి. అరుణోదయ దేశం, ఇప్పాటి గడవాల్ సంస్థానం లోని గంగోత్తరి అనబడే చోట గంగా భగీరథీ దేవస్థానముంది. దీనిపైన కొంచెం దూరంలో పాండవుల నివాసక్షేత్రముంది. ఇదే పాండవుల చివరి నివాస స్థానంగాని ఇచ్చటి నుండియే ద్రౌపదీ సమేతంగా ధర్మరాజాదులు స్వర్గారోహణ చేసినట్టు చెప్పబడింది. ఇచ్చటి పర్వత పంక్తికి రుద్ర హిమాలయమని పేరు. ఇందుల్ 5 శిఖరాలున్నాయి. అవి రుద్ర హిమాలయ శిఖరము, బ్రహ్మ శిఖరము, విష్ణుపురి శిఖరము, ఉద్గురుకాంత శిఖరము, స్వర్గారోహణ శిఖరము అనునవి. ఈ 5 శిఖరాలతో కూడిన రుద్ర హిమాలయ పర్వత పంక్తి ధనురాకారంగా వంగి మధ్యలో పలమేర్పడి ఉండుట వలన అది మంచుచే కప్పబడి గ్లేసియర్ నై మెల్లగా కరుగుచు నీరుగా జారి ఈపతల వైపున హద్దుగా గట్టువలే నేర్పడి నిలచి గోపురాకారంగా నున్న గోముఖ పర్వతం ముఖమువలె ఉన్న దారి నుండి గోముఖమునందు గల నోతి ఎందుగల రంధ్రాకార మార్గం గుండా జారి యువతలకు జలపాత రూపంగా బయటపడి చిన్న ప్రవాహంగా నడుస్తుంది. ఇదే భాగీరథీ గంగా ప్రారంభ స్థితి.
ఈ హిమనిలయానికి బిందు రూప సరస్సని పేరు. ఇక్కడ బంగారు, పసుపు పచ్చ, ఊదారంగు పూలు ఉండేవని వాటిని తామర జాతి పూలని పోల్చారని చెప్పబడింది. ఇచ్చటనే రుద్ర హిమాలయ పర్వత శిఖరంగా ఏర్పడియున్న మరొక చిన్న పర్వతానికి గౌడపాద పర్వతమని పేరు. దీని వద్దనే గంగోత్తర దేవాలయం ఉంది. గౌడపాద పర్వతాన్ని చుట్టి నడిచి తదుపరి కేదార గంగయనే వేరొక ప్రవాహం భాగీరథిని తాకుతున్నట్టు దానికి మిక్కిలి సమీపం నుండి నడుస్తుంది. ఇక్కడే భగీరథుడు గంగ కోసం తపస్సు చేసిన చోటని చూపిస్తారు. మన భరతఖండంలో ఎందరెందటో మహానుభావులు ఆవిర్భవించారు. భగవంతుని సృష్టిలో కొందరు కొన్ని పనులే చేయడానికి సృష్టించబడతారనేది పరమసత్యం. అనాదిగా మన గౌడవంశీయులు సారస్వతాభిమానులై సాహిత్య కళామతల్లికి ఎనలేని సేవ చేసి కృతార్థులుగా చిరంజీవులై నిలిచారు. పైన వివరించబడిన పరమ పవిత్ర గంగాముఖ ద్వారమున గల గౌడపాద పర్వతంపై ద్వాపర యుగారంభంలో తపమాచరించి సిద్ధి పొందిన దివ్య అవతారుడు మన గౌడపాదాచారులవారు. గౌడవంశీయులు అందరకు ప్రాతఃస్మరణీయుడు, ఆరాధ్యుడైన ఈ మహనీయుని గురించి మన వారికంతగా తెలియకపోవుటకు కారణం ఆయన సాహిత్య పరంగా చేసిన కృషి అంతా సంస్కృతంలో నిక్షిప్తమైయున్నందున దీనిని పరిశోధనాత్మకంగా చూచిన గాని లభించుట అత్యంత దుర్లభం. ఈయన సనాతన ధర్మపు విలువలను ప్రచారం చేస్తూ ఉపనిషత్ ప్రామాణ్యాన్ని నమ్మినవాడు. ఈయన జీవిత చరిత్రను సేకరించుట అత్యంత క్లిష్టమైన చివరజు తదేక దీక్షతో కాశీ హిందూ విశ్వవిద్యాలయ గ్రంథాలయం, కలకత్తాలోని నేషనల్ సెంట్రల్ లైబ్రరీ, మద్రాసుల్ ని కెన్నమెరా లైబ్రరీ, గోరఖ్పూరు గీతా ప్రెస్ మొదలగు అనేకానేక గ్రంథాలయాలు దర్శించి సంక్షిప్తంగానైనా కొంత విషయానికి సేకరింపగలిగినందుకు సంతోషిస్తున్నాను. నా పరిశోధన మూలంగా ప్రాచీన గౌడుల చరిత్ర సేకరించి మీకు అందించగలిగినందుకు నా శ్రమ ఫలించినట్టుగా భావించి ఆనందిస్తున్నాను. గౌడపాదుని జననము నర్మదానదీ తీరంలోనున్న సుఖదేవర్షి ఆశ్రమ సమీపంలో ఉన్న భూపాల గ్రామంలో విష్ణుదేవుడను మహాత్ముడు గుణపతియను సాధ్వీమతల్లిని వివాహమాడియుండెను. ఈ పుణ్య పురాణ దంపతుల నోముల పంటయే మన గౌడపాదుడు. ఈయనకు తండ్రి సుఖదత్తుడని నామకరణం చేశాడు. ఈ సుఖదత్తునకి తండ్రియే గురువై బాల్యమునందే సకల శాస్త్రాలు బోధించాడు. యుక్త వయస్కుడైన పిమ్మట తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేశారు. కాని పరచింత నాభిలాషి అయిన సుఖదత్తుడు వివాహానికి అంగీకరించక ఇంటి వద్ద ఉంటే వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేస్తారని తలచి మాతృదేశమైన గౌడదేశం వెళ్లి అక్కడ ఉన్న వేదాంత శిరోమణి అయిన జిష్ణుదేవుండనే తపస్వినాశ్రయించి ఆయన గుహాముఖంబున ఆయన దయను కోరి దీర్ఘకాలం తపస్సు చేశాడు. సుఖదేవర్షి ఆశీర్వాద బలంతోనే ఈ మహామహుడు ఉదయించాడు. ఈయన తండ్రి విష్ణుదేవుడు సుఖదేవుని గురువుగా ఆరాధించేవారు. ఆ కారణంగానే తండ్రి ఈయనకు సుఖదత్తుడని పేరు పెట్టాడు. ఈయనలోని పరమార్థ చింతనకు ఈయన ఏకాగ్ర, నిష్కపట పూర్వకంగా జపించి తపస్సిద్ధిని పొందగా ఆయనకు గౌడపాదుడనే పేరు పెట్టాడు. పాదుడనగా నెలకొన్నవాడు, నిలచినవాడు, గౌడజాతి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టువాడని అర్థము. ఈ పేరుతోనే ఈయన ప్రసిద్ధుడయ్యాడు. ఆధ్యాత్మిక దివ్యానుభవ సంపత్తిని తన సొమ్ముగా చేసుకున్న ఈ మహనీయుడు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి నిత్యము పరదేవతారాధన చేస్తుండేవాడు. కొంతకాలానికి ఆయన అమోఘ తపశ్శక్తి ఫలితంగా జగజ్జనని దివ్య సాన్నిధ్య సాక్షాత్కారాన్ని పొంది తన మహిమ వలన శంకర భగవత్పాదులకు దేశికుడైన గోవింద భగవత్పాదుల వారికి గురువై మహోన్నత శిఖరాన్నధిరోహించాడు. తరువాత ఈయన గంగోత్తరకి పశ్చిమ దిశగానున్న పర్వతాగ్రం మీద తపస్సు చేసి సిద్ధుడైనందున ఆ పర్వతానికి గౌడపాద పర్వతం అనే పేరు వచ్చింది. ఈ విషయాలన్నీ హువాన్ త్సాంగ్కు పూర్వుడుగు భావనివేకుడనే పండితుడు రచించిన తర్కజ్వాల అనే గ్రంథంలో 550 ప్రాంతముననున్న గౌడపాదుని కారికల సూత్రాది వివరణ శ్లోకములు లో ఉద్ధృతములని వ్రాయబడింది. ఈయన పాండవ వంశోద్భవుడైన పరీక్షిన్మహారాజకు శ్రీ మద్భాగవతాన్ని అద్వైత బ్రహ్మతత్వంగా ఉపదేశించాడు. శ్రీ శంకర భగవత్పాదులకు గురువైనందున ఆయన గౌడుపాదు నెల్లప్పుడూ వేదాంత విద్యభిరాచార్వై అని స్మరించేవాడు. ద్వాపర యుగారంభం నుండి హిమాలయములందు సమాధి అవస్థలో ఉండుట వలనను ఆయనను గురించిన ప్రచారం లేనందువలనను ప్రజలాయనను మరచిపోయివుందురని తలంపవలసి వేస్తుంది. జగద్గురువు ఆదిశంకరులు తన రత్నమాలాస్తవమనే గ్రంథంలో తన గురువుగు గౌడపాదునికి గ్రీకు దేశీయులతో సంపర్కముండేదని, ఆయనకు ఆపోల్ నియసనే త్యానా దేశపు రాజకుమారుడు శిష్యుడుగా ఉండేవాడని వ్రాశాడు. శంకరులకు గౌడపాదుడు ఆరాధ్య దేవుడు. గౌడపాద విరజితములైన అద్వైత సిద్ధాంతాలనే శంకర భగవత్పాదులు సమన్వయపరచుకుని స్వంతము చేసుకుని అద్వైత మతస్థాపనాచార్యుడయ్యాడు. గౌడపాదీయ దర్శన శాస్త్రమే ఈ మతానికి మూలాధారం. ఈ కారణంగానే శంకరాచార్యులు గౌడపాదుని పరమగురువుగా పూజించేవాడు. ఈయన ఉపనిషత్తుల ప్రామాణ్యాన్ని నమ్మి వాటిలో చెప్పబడిన ధర్మాలన్నీ నిత్య నైమిత్తిక కార్యాల్లో ప్రవేశపెట్టితూ తప్పకుండా ఆచరించేవాడు. కాని బౌద్ధ సిద్ధాంతాలు ఈయన బుద్ధికి ప్రతిపన్నాలుగా కనిపించేవి. విజ్ఞానవాదం, శూన్యవాదాదులను, అకుంఠిత తర్క విజృంభణములైన వాటిని త్రోసివేయరదని,
వేదాంతి ఎవడును ఉపనిషత్తులకు విరుద్ధంగానున్న సిద్ధాంతాల్ని అంగీకరింపలేదని వాదించేవాడు. తన కారికలలో గౌడపాదుడు ఉపనిషదనుయాయులు తర్క సహాయంతో వేదాంత వాక్యాల్ని అనుసంధానం చేసి వాటి నుండి చేసిన నిగమములు బౌద్ధ దార్శనికులను బాధింపనని చూప ప్రయత్నించాడు. సత్యము సత్యాన్ని బాధింపదని ఆయన విశ్వాసం. ఐతరేయ తైత్తరీయ బృహదారణ్యకాల ఆధారంపై ఆత్మ అనగా విజ్ఞానం ఒక్కటే సత్తు అనియు అదియే తన మాయచేత భేదాల్ని కల్పించుకుని తనకు తానే ఎరుకపడుచున్నదనేది గౌడపాదుని సిద్ధాంతం. స్వప్నముచే మాయ చూడబడినట్లు వేదాంతంచే ఈ విశ్వం చూడబడిందని, స్వప్న పదార్థాల అభావాన్ని శృతి చెప్పింది. నానత్వమనేది ఇక్కడ లేశమాత్రం కూడా లేదు. ఒకటియే మాయచే అనేకంగా కనిపిస్తుంది. అజాయమన పుట్టనిది మగునదియే మాయచే అనేకంగా జాయమన పుట్టినది అగుచున్నదని శాస్త్రం చెప్తుంది. ఇదంతా ఎక్కడ్నుంచో వచ్చింది కాదు, మార్పు చెందిందేమీ లేదు అనేది సంభమగుట, మార్పు కార్యవర్గము శృతి చేత ప్రతిషేధింపబడింది. ఇది కాదు, ఇది లేదనేది అగ్రాహ్యమవడం వల్ల ఆత్మయందు భావాల్ని నిషేధించే దాని అజత్వాన్ని, పుట్టుకలేనితనాన్ని శృతి విపులీకరించి ప్రకాశవంతంగా చేసింది. సత్తు అనేది నిజంగా పుట్టదు, మాయచేతనే అది పుడుతుంది. స్వప్నావస్థలో ఒకే మనస్సు రెండుగా అయినట్లు నిద్రావస్థలో కూడా అదే ద్వయము గ్రాహక రూపం గా భాసిస్తుంది. కాబట్టి దీని సారాంశమేమనగా జీవుడనే వాడెవడు పుట్టలేదు, బంధనంలో కూడా ఎవడూ లేడు. దీన్ని అజాతవాదమంటారు. సాధన లేదు, ముక్తి లేదు. అందువల్లనే జీవాత్మల అనన్యత్వం ప్రశంసింపబడిన అనాతత్వం ఉపనిషత్తులచే నిందింపబడింది. వేదపారగులు వీతరాగ భయక్రోధులు అగు మునులచే ప్రపంచ ఉపశమనము అద్వయము నిర్వికల్పమైన ఆత్మ చూడబడింది. ద్విపదాంపరుడైన బుద్ధుడు బౌద్ధ అద్వయవాదులి అజాతీవాదాన్నే ఖ్యాసించారు. కనుక వేదాంతులమైన వారితో మాకు వివాదం లేదని గౌడపాదుడు గట్టిగా నొక్కి చెప్పాడు. గౌడపాదుడు శంకరుల గురువైన గోవింద పాదులకు ఆచార్యుడని నిర్ణయింపబడింది. ఈయన 17వ శతాబ్దం చివర 18వ శతాబ్దం ప్రారంభంలోని వాడని చరిత్రకారులు నిర్ణయించారు. గౌడపాదుని మాండూక్యోపనిషత్ కారికల భాష్యానికి టీకా రాస్తూ ఆనందగిరి అనే అతడు శ్రీ గౌడ పాదాచార్యుల వార పూర్వపు దినాల్లో నరనారాయణుల వాసస్థానమైన బదరిక ఆశ్రమంలో భగవద్ధ్యాన నిమగ్నుడై తపస్సు ఆచరించారని, నారాయణుడు ఆయన భక్తికి సంతోషించి ఉపనిషత్ప్రతిపాదకమైన బ్రహ్మజ్ఞాననుభూతిని ప్రసాదించనని రాశాడు. బాలకృష్ణానంద సరస్వతి 17వ శతాబ్దంలో తాను రచించిన శరీరక మీమాంసా వార్తికమున గౌడపాదులను గూర్చి, కురుక్షేత్రమనే దేశంలో హీరావతి, హిరణ్యవతి నదీ తీరమున గౌడులనే ప్రసిద్ధికెక్కిన ఒక జాతి ప్రజలు సురాకరణ వృత్తిచే నివసిస్తూ ఉండేవారని, వారి వంశీయుడైన శ్రీ గౌడపాదాచార్యుల వారు ద్వాపర యుగారంభంలో గొప్ప తపస్సు చేశాడని రాశాడు. మాండూక్యోపనిషత్తు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారు ప్రచురించిన మాండూక్యోపనిషత్ గ్రంథ భూమికలోని కొంత హిందీ భాగానికి నా ఆంధ్రానువాదం ఈ క్రింది విధంగా ఉంది. మాండూక్యోపనిషత్తు అనేది అథర్వ వేదీయ బ్రాహ్మణ భాగ అంతర్గతమైనది. ఇందులో 12 సూత్రాలున్నాయి. గ్రంథ పుటలను బట్టి ఇది ఉపనిషత్తులు అన్నిటిలోనూ చిన్నది. కాని దీని మహత్వం దేనికీ తక్కువ కాదు. భగవాన్ గౌడ పాదాచార్యులు దీనికి కారికలు రాసి దీని మహత్వాన్ని ఇంకా ఎక్కువ ఇనుమడింపచేశాడు. కారికాలు శంకర భాష్య సహితమైన ఈ ఉపనిషత్తు అద్వైత సిద్ధాంత రసికులకు పరమప్రమాణ ఆదరణీయ గ్రంథం. కారికలను అద్వైత సిద్ధాంతం ప్రథమ నిబంధనమని చెప్పారు. ఈ గ్రంథాధారంతోనే భగవాన్ శంకరాచార్యులు అద్వైత మందిరాన్ని స్థాపించాడు. ఎందుకనగా అద్వైత సిద్ధాంతం అనాదికాలం నాటిది కనుక దానికి సాంప్రదాయక మతవాద రూపం ప్రాప్తించింది. దీని ప్రధాన శ్రేయస్సు ఆచార్యవర్యుడైన భగవాన్ శంకరునిది. దాని మూల గ్రంథం గౌడపాదీయ కారికలు. కారికాకారుడైన భగవాన్ గౌడ పాదాచార్యుని జీవితము, ఆయన జీవిత కాలము విశేషాలు కొంతవరకు పైన వివరించాను. బెంగాలియందు వేదాంత దర్శనేర ఇతిహాస అనే గ్రంథం రాసిన శ్రీ ప్రజ్ఞానానంద సరస్వతి స్వామీజీ అను అతడు గౌడపాదుడు, గౌడదేశీయుడు, బెంగాలీ అని వ్రాశాడు. ఈ విషయంలో దానిలో నైష్కర్మ్య సిద్ధికారుడు భగవాన్ సురేశ్వరాచార్యుని ఈ క్రింది శ్లోకం ప్రమాణపూర్వకంగా గ్రహింపబడింది. ఈ ప్రకారంగా సాక్షాత్తు భగవంతుడే అజ్ఞానోపాధికుడై అహంకారాదుల సాక్షి, జీవుడు అయి ఉన్నాడు. ఆ పరమార్థ తత్వాన్ని మన పూజనీయ గౌడదేశీయ ద్రవిడ దేశీయ ఆచార్యులు వర్ణించారు. ఇక్కడ గౌడ దేశీయ ఆచార్యుడు గౌడ పాదాచార్యుల వారిని, ద్రవిడ దేశీయ ఆచార్యుడు శ్రీ శంకరాచార్యులు వారని చెప్పబడింది. గౌడ పాదాచార్యుడు వివాహాన్ని త్యజించి సన్యాసి అయ్యాడు. ఈయన శిష్యుడు గోవింద పాదాచార్యుడు. గోవింద పాదాచార్యుని శిష్యుడు భగవాన్ శంకరాచార్యులు. శాంకర సంప్రదాయంలో ఏ ఆచార్యుడు వందనాత్మక మంగళాచరణ ప్రసిద్ధుడో అందులో ఆరంభం నుండి శ్రీ పద్మపాదాచార్యాది భగవాన్ శంకరుని శిష్యపర్యంతం ఈ సంప్రదాయం ఆచార్యులు శిష్య పరంపరయే విధంగా చెప్పబడింది.
నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చాయ్ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం 2 శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదం చ హస్తామలక్ చ శిష్యమై తం త్రోటకం వార్తికకారమన్యాస నమద్గురూన్ సంతత మానతోహస్మి 2 శాంకర సంప్రదాయ యందు శాస్త్రాధ్యయానికి పూర్వం ఆచార్యుడు శిష్యగణం ఈ మంగళాచారణం పఠిస్తారు. దీని వలన శ్రీ గౌడపాదాచార్యుడు భగవాన్ సుఖదేవర్షి శిష్యుడని మనకు తెలిసినదే. భగవాన్ గౌడపాదాచార్యుని గ్రంథములందలి ఆయన కారికలు జగత్ప్రసిద్ధములైనవి. ఈయన భాష్యం రాసిన మరొక గ్రంథం ఉత్తర గీత. దీన్ని వాణి విలాస్ ప్రెస్, శ్రీరంగం వారు ప్రచురించారు. ఆ భాష్యంతో ఆయన మహాయోగి అని స్పష్టపడుతుంది. ఇవిగాక ఈయన వ్రాసిన మరొక గ్రంథం సాంఖ్య కారికల భాష్యం కూడా ప్రసిద్ధమైనదే. గౌడపాదకృతమైన ఈ కారికలు గొప్ప ఉదాత్తము మర్మస్పర్శిని అయినవని ఈయనను ప్రపంచ అందలి సర్వోత్కృష్ణ సాహిత్యమందు గణన చేశారు. ఏ విధంగా శ్రీ మద్భగవద్గీత విషయంలో గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై అని నిర్ణయించబడిందో అదే విధంగా అద్వైత బోధ కొరకు ఈ గ్రంథరత్నం ఒక్కటియే శరణ్యము. ఇందులో సాధన, సిద్ధాంతం, పరమత నిరాకరణ, స్వమత సంస్థాపనాదులన్నింటిని శాస్త్రసమ్మతంగా, యుక్తియుక్తంగా వర్ణించారు. ఈ గ్రంథం ఒక్కటియే ముముక్షువులను పరమపదాన్ని పొందేటట్లు చేస్తుంది. ఇందులో మొదటిది ఆగము ప్రకరణము. ఈ ప్రకరణలో సత్వరూపాన్ని గూర్చి వ్రాయబడిన తన భావాన్ని శృతి సమ్మతం సహేతుకమని నిరూపించాడు. రెండవది వైతథ్య ప్రకరణము. ఇందులో తర్కవితర్కాల ద్వారా నానాత్వంతో గూడిన ప్రపంచ వైఖరిని, సుఖ దుఃఖాలను వివరించాడి. మూడవది అద్వైత ప్రకరణం. ఇందులో జీవోత్పత్తి, ఆత్మ అసంగత్వము, ఆత్మైకత్వ సమీక్ష, స్వప్న జాగృతులు, తత్వబోధ, శాంతవృత్తి స్వరూపం, సుషుప్తి, సమాధుల భేదం, బ్రహ్మస్వరూపం, మనోనిగ్రహాదుల వివరణ ఉంది. నాల్గవది అద్వైత దర్శన. ద్వైతవాదుల పారస్పరిక విరోధము, జీవుని జనమరణాదులను గుర్తించుటలోని దోషము, అజాతవాద నిరూపరణ, బాహ్యర్థవాద నిరూపరణ, విజ్ఞానవాదన ఖండన, ప్రపంచం అసత్యత్వ హేతువు, స్వప్నం మిథ్యాత్వ నిరూపణ, సన్మార్గగాములైన ద్వైతవాదుల గతి, పరమార్థవస్తువేది, ఆత్మయందు కార్య కారణ భావమెందుకు అసంభవము, హేతుఫల భావ 6 అభినివేశం ఫలము, ఆత్మ స్వాభావిక స్వరూపాదుల గురించి వ్రాశాడు. కొరివి కట్టెను చేత్తో గుండ్రంగా త్రిప్పితే ఏ విధంగా నిప్పు గుండ్రని వలయాకారంగా గల చక్రంలా కనిపిస్తుందో అదే విధంగా ప్రపంచ వ్యవహారమంతా అనగా జనన మరణాదులు, మాతాపితాది బాంధవ్య జనము, హితులు, అహితులు మొదలైనవన్నీ భ్రాంతి అని వివరించాడు. 1 పైన వివరించిన ఉత్తర గీతాదుల భాష్యం. 2 నృసింహ తాహిని ఉపనిషత్తు. 3 దుర్గా సప్తశతికి టీకా. 4 శుభగోదయమనే శాక్తేయ గ్రంథము. 5 శ్రీ విద్యారత్న సూత్రము. ఈ రచనకు ఆధారాలు విదురేశ్వర భట్టాచార్య గౌడపాదీయ ఆగమ శాస్త్రము టి.ఎం.పి. మహాదేవన్ కృత ఫిలాసఫీ ఆఫ్ గౌడపాద పండిత గోపీనాథ కవిరాజ కృత బ్రహ్మసూత్ర శాంకర భాష్యపు భూమిక. గౌడ డిండిమ భట్టు చరిత్ర. గౌడ దేశ ప్రజలందరూ సురాకరణ వృత్తి చేయుచు మాతృదేశనామంతో గౌడులుగా ప్రసిద్ధి చెందారు. వారిలో వేదశాస్త్ర పురాణేతిహాసాదులు నేర్చిన వారు బ్రాహ్మలుగా పిలువబడేవారు. నేటి ఆధునిక సమాజంలో క్షత్రియ బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, కంసాలి మొదలగు వారు కుల వృత్తితో పాటు పౌరోహిత్యది కార్యక్రమాలు చేస్తూ బ్రాహ్మణులుగా పరిగణింపబడినట్లు ఆనాడు కూడా చదువబడిన వారు ఎల్లరూ బ్రాహ్మణులుగా గణింపబడ్డారని తెలియచున్నది. ఈ డిండిములు నలుగురుండేవారు. వీరందరూ కవిసార్వభౌములే. రెండో డిండిమ భట్టు యోగానంద ప్రహసనం అనే ఒక రూపకం వ్రాశాడు. అందులో తన వంశం గురించి ఈ క్రింది విధంగా వ్రాసుకున్నాడు. అస్తి ఖలు గౌడేషు పర్యేంద్ర పురాగ్రహార నాయకమణే సామవేద సాగర సాయాంత్రికస్య అష్ట భాషా కవితా సామ్రాజ్యాభిషిక్తస్థ బళ్ళాళ రాయ కటక కవికుల గర్వ పర్వత పదే నాగన కవి గజకేసరణ శ్రీ కవిప్రభోః పౌత్రః పుత్రః శ్రీ రాజనాథ దేశికస్య బ్రహ్మాండ భాండ పిచండ మండలిత విజయ డిండిమ చండిమ్న శ్రీ కంఠాగమ శిఖండ మండనమనే శ్రీ డిండిమ ప్రభోర్దౌహిత్ర శ్రీ మదభిరామ నాయకాస్తనందయ సభాపతి భట్టారకాచార్య భాగినేయ శ్రీ డిండిమ కవిసార్వభౌమ ఇతి ప్రదిత బిరుదాంకిత నామధేయ సరస్వతీ ప్రసాదలబ్ధ కవితాసనాథ శ్రీ మానరుణ గిరినాథ తేన కృతేన యోగానంద నామ్న ప్రహసనే సభానియోగమనితిష్టామి నీయోగానంద ప్రహసనకర్త డిండిమ కవిసార్వభౌముడని బిరుదాంక అనుపేరుగల అరుణ గిరినాథుడను గౌడ బ్రాహ్మణుడని తెలుస్తున్నది. అతని తండ్రి కవి ప్రభుడని, అతడు బల్లాళ, దూరసముద్రము, రాయస్థాన కవీశ్వరుల గర్వమును అణిచిన వాడని, నాగన అను కవీశ్వరుడిని ఓడించిన వాడని, తండ్రి రాజనాథ దేశీకుడని, మాతామహుడు, తల్లి, తండ్రి, డిండిమ ప్రభుడని, అతడిని విజయ డిండిమము గలవాడని,
శైవ వేద పారాంగతుడని, తల్లి అభిరామ నాయక అని, మేనమామ సభాపతి భట్టారకాచార్యుడని విశదమగుతుంది. శ్రీ కంఠాగమ పారంగతుడై విజయడిండిమము ఆర్జించిన మాతామహుని వద్ద నుండి ఈ యోగానంద ప్రహసన కర్తకు డిండిమ కవి సార్వభౌమ బిరుదు, విజయ డిండిమమును లభించినవి. ఇతని పితామహుడే ప్రఖ్యాత కవీశ్వరుడుగా కీర్తించబడ్డాడు. తండ్రి అంతటి వాడు అని మాత్రం కాలేకపోయాడు. పై రూపకములో కొన్ని చోట్ల అప్పటి రాజు దేవరాయలు అని తెలియచున్నది. భరతవాక్యమున దీర్ఘాయుర్దేవరాయో దధతు వసుమతి చక్రమాచంద్రతారకం అని ఉంది. కనుక ఇతడు దేవరాయలు అను పేరుగల విద్యానగర ప్రభువు ఆస్థానమున ఉండినట్లు నిర్ధారింపబడింది. దేవరాయలు అను పేరు విద్యానగరంన అనేక మంది ప్రభువులకు ఉన్నప్పటికీ ద్వితీయ హరిహర రాయల కుమారుడైన దేవరాయలందు, తరువాత అతని మనుమడు అయిన దేవరాయలందును గట్టిగా కనబడుతుంది. రెండవ దేవరాయలకు ఇమ్మడి దేవరాయలని, ప్రౌఢ దేవరాయలని, ప్రతాప దేవరాయలని నామాలు ఉన్నాయి. యోగానంద ప్రహసనములో పేర్కొనబడిన ఇద్దరి రాయలలో ఎవరో ఒకరు దేవరాయలలో ఒకరు అయి ఉండవలెను. రెండవ దేవరాయలు కాదు అనుటకు ఒక ఆధారము ఉంది. సంస్కృతములో నిమ్మది దేవరాయలు రచించినట్లు అతని పేర మహానాటక సుధానిధి అను ఒక ఇంపైన కావ్యముంది. అందులోని ఈ శ్లోకం చూడండి. శ్లో 2 అగ్రే డిండిమ తాడనం తత ఇతో వంది ప్రజోద్ఘోషణం ద్విత్రాశ్చిత్ర పటాహ్కిన్యతి బిరుద ప్రోతాని పద్యాని నహి అస్థాంతావద్దిదం మహేశం అకుటీ కోటీర కల్లోలిని కల్లోల ప్రతిమల్ల సూక్తి విభవైర్ద్వేష్యాన్ విజేష్యా మహేయి. దీని వలన నిమ్మడి దేవరాయల కాలములో డిండిమ భట్టారకుడు ఉండినట్టు తెలియచున్నది. అరుణ గిరినాథునకి రాజనాథ దేశీకుడు అను కుమారుడు కలడు. ఈతనికి డిండిమ కవి సార్వభౌముడని బిరుదనామము సంక్రమించింది. ఈతడే సాళ్వాభ్యుదయ అను 14 సర్గముల మహాకావ్యమును రచించాడు. క్రీ. త. 1490 ప్రాంతంలో విద్యానగర రాజ్యాన్ని వశపరుచుకుని పాలించిన సాళ్వగుండ నరసింహరాయల ప్రభావము ఇందు వర్ణింపబడింది. ఈ కావ్యంలోని ప్రతి సర్గాంతంలోనూ గద్యములు భేదించుచున్నవి. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి. 4వ సర్గ బిరుదకవి ప్రపితామహ, 5వ సర్గ దశరూపనారాయణ బిరుదమండన, 6వ సర్గ అర్సిక కవితా సామ్రాజ్య లక్ష్మీపతి, 8వ సర్గ నవనాటక భరతాచార్య, 10వ సర్గ కవిమల్ల గల్ల తాడనపటు, 11వ సర్గ ప్రతిభట కవికుంజర పంచానన బిరుదమండనన, 12వ సర్గ చేర చోళ పాండ్య ప్రథమారాధ్య హృదయ శివాభిఖ్య డిండిమ కవి సార్వభౌమ బిరుద శోణాది నాథాత్మజ, 14వ సర్గ ద్వాదశ దేశ్య వృత్తిపార దృస్వశోష్టభాషా పరమేశ్వరస్యాభి నవనాటక భవభూతేర్మాఘాద్యతి వర్తిచిత్ర ప్రబంధ పరమేశ్వర శాష్ట దిగ్విజయ పటిహీకృత బిరుద డిండిమాడంబరస్య షడ్దర్శసన షణ్ముఖస్య శైవశాస్త్ర జీవాతో రకిల వేదసాగర సాయాంత్రికస్య డిండిమ కవి సార్వభౌమ ఇతి కృతాపర బిరుదనామ్న శ్రీమదరుణ గిరీశస్య తత పాకస్య డిండిమ కవి రాజనాథస్య కృతో శ్రీ సాళు సాభ్యుదయే. ఇతడు గద్యములందు ప్రపితామహుని, తర్వాత తండ్రిని, ప్రఖ్యాత కవీశ్వరులను వర్ణించెను కాని పితామహుని పేర్కొనలేదు. ఈయన తండ్రి అయిన అరుణ గిరినాథుడుని తన ప్రహసనమున పితృనామస్మరణము మాత్రం కావించెను. కాని అతడు విద్వాంసుడని వర్ణింపలేదు. తన తండ్రియగు రెండో డిండిమ భట్టరకుని పాండిత్య ప్రభావమును అతడు గద్యములందు మిక్కిలిగా కీర్తించెను. తత్తద్విషయములు తెలుగున వివరి 6 చుట చర్విత చర్వణమగునని వదలెను. చేర చోళ పాండ్య దేశములందాతడు పరమారాధ్యుడట, అష్టభాషా పరమేశ్వరుడట, అష్ట దిగ్విజయ పటహమగు బిరుద డిండిమాడంబరము గలవాడట. సాళ్వాభ్యుదమును రచించిన ఈ 3వ డిండిమ భట్టారకుని కుమారుడు అరుణగిరినాథుడు. ఇతనికి కుమార డిండిమడని బిరుదు గలదు. వీరభద్ర విజయమను పేరుగులా డిమము నీతడు రచించాడు. సూత్ర శృణు తావత్ సంతి ఖలు సంతత శివలింగారాధన ప్రతినో గంగాతటాలంకార గౌడ దేశ చూడావేడా పరేంద్రాగ్రహార నాయక మనయ శైవాగమ జీవాతవ చేర చొళ పాంద్య శకుల సంస్కృత మహిమానస్సామ వేద సీమాన హై శ్రౌతాచార పూతాత్మన పవిత్రతర గౌతమ గోత్ర జన్మానో ద్విజన్మాన తదన్వ వాయార్ణవ పూర్ణ చంద్రస్య నాగనకవి గజకేసరిణ సరస కవితా సామ్రాజ్యానుభోగ సార్వభౌమస్య కవి ప్రభోహృత రాజన్యపౌత్ర పరమ మహేశ్వరస్య పవిత్రతర చరిత్రస్య శివతత్వజ్ఞానశీలస్య శ్రీమతో రాజనాథస్య పురాతన పుణ్య పరిణామస్య మభూద బిరుద కవిపితామహాస్య బిరుద డిండిమ వ్యాజ సంతాడిత వియత కవిత గండ మండలస్య డిండిమ కవి సార్వభౌమస్య శ్రీమతో అరుణగిరినాథస్య పౌత్రేణ విచిత్రతర చిత్రహయమక కావ్యదూర్వ హాస్య అప్రతి రూపబహు రూపక సృష్టి కౌశల పరమేష్టినః పరమ మహేశ్వరస్య చతుర్విధ కవితా చాతుర్యదుర్యస్య రాజనాథాచార్యస్య పుత్రేణ పవిత్రతమ గౌతమ గోత్రేణ గంగా తటాలంకార గౌడ దేశాలంకార రత్నాపీడ పైరంధ్రగ్రహార మౌళమణినా దుర్గాదేవీస్తనంద ఏన షడ్భాషా సార్వభౌమేన కుమార డిండిమ కవినా అరుణగిరి నాథేన ప్రణీతే. ఈ రెండవ అరుణ గిరినాథుడు కుమార డిండిముడు వీరనరసింహ రాయల కాలమందును
శ్రీ కృష్ణదేవరాయల వారి కాలమందు ఉన్నవాడు. ఈయతని తండ్రి రాజనాథుడు. సాళ్వగుండ నరసింహరాయల కాలమందున్నట్లు కుమార దూర్జటి కవి రచించిన కృష్ణరాజ విజయమను ప్రబంధము తెలుపుచున్నది. ఈ 4వ డిండిమ భట్టారకుని కుమారుడు రాజనాథుడు. ఈతడచ్యుత దేవరాయల ఆస్థానంలో కవీశ్వరుడుగా ఉండెను. అచ్యుత రాయాభ్యుదయమనే కావ్యం ఈయన వ్రాసినదే. పైన వివరించిన డిండిమ భట్టారకుల వంశవృత్తాధికమును తెలుపు గ్రంథమొకటి విభాగ రత్నమాల అని ఉంది. అది డిండిమ వంశులు రచించింది. పైన వర్ణింపబడిన డిండిమ భట్టారకులలో శ్రీనాథ కవికి ప్రత్యర్థి ఎవరో తెలుసుకుందాము. కవి తార్కిక సింహ సర్వతంత్ర స్వతంత్రాది బిరుదమండనుడై విశిష్టాద్వైతమును పెంపొందించిన వేదాంత దేశీకులను డిండిమ భట్టారకునకును మహావివాదము జరిగినట్లు దక్షిణ దేశ ఇతిహాసంలో పండిత పరంపరాగతంగా చెప్పుకొనబడుచున్నది. దేశికులు 1270 మొదలు 1370 వరకు గలరని గురు పరంపరా ప్రభావమందలి ఈ శ్లోకం తెలుపుచున్నది. శ్లోయి శ్రీతి యోగ్యే శాకే శుక్ల ఉదభూద్వెంకటేశ్వర హై లబ్ధ ప్రాయసకే ప్రయాత్యౌమ్యేవ పరమం పదం 2. శ్రీకంఠాగమ శిఖండ మండన మణియై విజయ డిండిమము మొదట నార్జించిన డిండిమ ప్రభుడును, యోగానంద ప్రహసనకర్త, మాతామహుడు, వేదాంత దేశీకులును సమకాలీకులు. కనుక దేశకుని ప్రత్యర్థి ప్రథమ డిండిమ ప్రభుడని నిర్ధారింపనగును. శ్రీనాథుని ప్రత్యర్థి ప్రౌద్దేవరాయల కాలమున గల యోగానంద ప్రహసనకర్త ద్వితీయ డిండిమ భట్టరకుడగును. శ్రీనాథుడు ప్రౌఢ దేవరాయల ఆస్థానమునందే కనకాభిషేక సత్కారము ప్రౌద్దేవరాయల కాలమున జరుగుట కూడా సంభవమే. ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమున మెకంజీ గ్రంథ పరంపరలో 1-5-3-5-6 44-45 చంద్రభూషణ క్రియాశక్తి ఎడయురలకు రాయదత్త భూదానము తెలుపు తామ్ర శాసనంలో చంద్రభూషణాచార్యుల కాలమున శ్రీనాథ డిండిముల వివాదకాలమును సువిదితము కాగలదు. వీరే ఈ వాదమునకు మధ్యవర్తిత్వము నెరపి తీర్పు చెప్పినది వారి కాలముననే. ఈ వివదములో విజయము సాధించిన శ్రీనాథునకి జాయము చాటిస్తూ ప్రౌఢ దేవరాయలు అతనికి కనకాభిషేకం చేసెను. శ్రీనాథుడు తన చాటువులో పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచుడక్క అని వ్రాసుకున్నాడు. డిండిమ అనగా రాయడి గిడగిడి అను వాద్యము. దీనిని కలిగి ఉండేవాడు డిండిమడు. అనగా డిండిమ బిరుదును సంపాదించిన తన ఆధిక్యమును సూచించుటకై రాజసభకి వెళ్ళినప్పుడు ముందుగా ఈ వాయుద్యమును వాయించుచు గమ్యమును చేర్చెదరు. శ్రీనాథుని జననము 1360 1365 మధ్యలో అని, కనకాభిషేకము 1430 1435 మధ్యలో అని శ్రీ బండారు తిమ్మయ్య గారి అభిప్రాయము. డిండిమనితో వాదించుటకు సామర్థ్యము శ్రీనాథునకు 30 ఏళ్ల వయస్సులో ఉండునో లేక 70 ఏండ్ల వయస్సులో ఉండునో విజ్ఞులు నిర్ణయింపలసి ఉంది. అసలు పండితులతో వాదము 30 ఏళ్ల వయస్సులో సహజము కాదు. అందులో డిండిముని వంటి ఉద్దండ పండితునితో తోడి వాదమునక సామర్థ్యము 30 ఏండ్ల వయస్సున సాధ్యము కాదు. 50 ఏళ్ల వయస్సున మాత్రమే పండిత వాదములు సాధారణము. శ్రీనాథుని వంటి సకల విద్యా సనాథుడు 50 ఏండ్ల వయస్సునందే కాదు 70 ఏండ్ల వయస్సునందును వాదించు సామర్థ్యము కలిగి ఉండటము విపరీతము కాదు. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారి అభిప్రాయము. మొదటి అరుణ గిరినాథుడు రచించిన సోమవల్లి యోగానంద ప్రహసనము దేవరాయల కాలమున రచించినట్లు ఉంది. రెండవ దేవరాయల కాలమునందే సాళువ నరసింహరాయలు ప్రాముఖ్యమునకు వచ్చెను. ఇతని మొదటి శాసనము 1437 సంవత్సరములోనే వెలువడింది. అరుణ గిరినాథుడు రామాభ్యుదయమనే సంస్కృత కావ్యాన్ని రచించినట్లు సర్గాంత శ్లోకము ఉంది. కాని పంచమ సర్గాంత శ్లోకము అభిరామాంబిక రాజనాథుల తనయుడైన శోణాద్రినాథ డిండిమ కవీంద్రుడు రచించినట్లుంది. రెండవ దేవరాయల మహానాటక సుధానిధి కంటే రామాభ్యుదయము పూర్వరచనము. దీనిని బట్టి మొదటి అరుణగిరినాథుడైన గౌడ పండితుడు రెండవ దేవరాయల కాలమున ఉన్నాడని సువిదితము. అంతేకాదు శాసన ప్రమాణమును ఉంది. అరుణ గిరినాథుడు తన కుమారునికి భూపతి పేరు పెట్టినందుకు మెచ్చిన వీరభూపతి ముడియనూరు అగ్రహారాన్ని కానుకగా ఇచ్చి వేయించిన శాసనమది. ఈ భూపతి రెండవ దేవరాయల తండ్రి వీరభూపతి లేక వీర విజయ భూపతి. శ్రీనాథునికి కవి సార్వభౌమ బిరుదము భీమఖండంలో లేదు. కాశీఖండమున శివరాత్రి మహాత్మ్యములో ఉంది. కాబట్టి భీమఖండ రచనము తరువాత కాశీఖండ రచనకు పూర్వము శ్రీనాథునికి కనకాభిషేకము జరిగినట్లు స్పష్టము. కనుక శ్రీనాథుని ప్రత్యర్థి మొదటి అరుణగిరినాథుడైన గౌడ డిండిమ భట్టు అనుట సమంజసము. రామాభ్యుదయము అరుణ గిరినాథ కృతముగా నున్న శ్లోకమిది. శోణాద్రీంద్రం కవీంద్రం శ్రవణ కటురట డిండిమం సార్వభౌమం ప్రసూతాంబాభిరామ నవ నవకవితా భాజనం రాజనాథాత్ తస్యైతస్మన్న యాతిక్రమ విషయ మహానాటక శ్యాగ్రజాతే కావ్యే సర్గోని సర్గోజ్వల రసవిల సర్పంచమోయం జగామాయి 1380 జనన కాలమగు డిండిమ ప్రభువైన అరుణగిరినాథుడే శ్రీనాథుని ప్రత్యర్థి అని నిర్ధారింపబడింది. ఈ గౌడ పండితుడు ప్రౌద్దేవరాయల సంబంధము గల డిండిమ కవి సార్వభౌముడే. విభాగ పత్రమాల అనే గ్రంథంలో అరుణ గిరినాథుని జనన కాలము 1380 సంవత్సరం సరైనదేనని, జనని జనకుల,
మాతామహుని విషయములు కూడా నిస్సంశయము అలానే మాతులుని విషయము అతని పెంపకము కూడా యథార్థమే. అరుణగిరి నాథుని తండ్రి అయిన రాజనాథుడు కుమారుని 8వ సంవత్సరంలోనే మరణించుట వలన అతని మేనమామ పెంచననుట నమ్మతగినదే. తండ్రి మరణించునప్పటికీ అతని మాతామహుడుగాని పితామహుడుగాని జీవించి ఉంటే మేనమామ పెంచనక్కరలేదు. తండ్రిలేని పిల్లలను మాతామహుడు పెంచుటే లోకధర్మము. 1406 సంవత్సరములో విజయనగర ప్రభువైన మొదటి దేవరాయల కాలములో 40 సంవత్సరములలోపు వయస్సు గల అరుణగిరి నాథుడు శ్రీనాథునికి ప్రత్యర్థి అగుట సంగతము కాదు. కనుక శ్రీనాథుని తోడి వాదము 2వ దేవరాయల కాలంలోనే జరుగుట సంభవము. ఈ సందర్భంలో రాయలగురువైన చంద్రభూష క్రియాశక్తి యనునత డ్లగ్రాసనాధిపత్యమును మధ్యవర్తిత్వమును వహించెను. ఈ తార్కిక యుద్ధంలో డిండిమ భట్టు పరాజితుడయ్యాడు. అతని గర్వాపహరణము గావించు ఉద్దేశముతో శ్రీనాథుడు ప్రౌఢ దేవరయల ఆస్థాన పండితుడైన గౌడ డిండిమ భట్టుని కంచుఖను పగులగొట్టించుటే కాక ఇంతవరకు అతడు వహించిన కవి సార్వభౌమ బిరుదమును తాను వహించుటతో బాటు కనకాభిషేక గౌరవము పొందుట సామాన్యమైన విషయము కాదు. శ్రీనాథుని కనకాభిషేక సత్కార కాలం స్థూలంగా 1431 సంవత్సరం. అప్పటికి 1360 సంవత్సరం జనన కాలం గల శ్రీనాథుని వయస్సు 71 సంవత్సరములు. 1380 సంవత్సరము జనన కాలమగు అరుణగిరినాథుని వయస్సు 51 సంవత్సరములు. ఈ వయస్సునందే గౌడుడు ఉద్భట ప్రౌఢ వివాదంలో పాల్గొన్నాడు. ఈ విషయములన్నీ శ్రీ డాక్టరు కొర్లపాటి శ్రీరామమూర్తి ఎం.ఏ. పి.హెచ్.డి. గారి శ్రీనాథుడు అనే గ్రంథము నుండి సేకరింపబడినవి. 2వ హరిహరరాయలు 1377-1404. ఇతడు విజయ నగరాధీసుడైన బుక్కరాయని కుమారుడు. ఇతని వద్ద మిక్కిలి సమర్థులైన మంత్రులుండేవారు. వీరిలో మాధవాచార్యుని సోదరుడగు నారాయణాచార్యుడొకడు. 2వవాడు గౌడుడగు మాధవ మంత్రి. ఇతడు బుక్కరాయల కాలంలో కూడా రాజసేన యందున్నవాడు. ఇతడు గోవా పట్టణంలో జన్మించాడు.